ప్రవక్తలు కూడా కేవలం ప్రకటించారు, బ్రతికారు. కానీ హెచ్కేల్ గారి విషయానికి వచ్చేసరికి దేవుడు ప్రకటించడం మాత్రమే కాదండి, ఇదిగో ఈ దేశం, ఇశ్రాయేల్ యొక్క దేశం పాడైపోతుంది అనడానికి సూచనగా నువ్వు ఇన్ని దినాలు ఈ వైపు తిరిగి పడుకోవాలి, ఇన్ని దినాలు నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇది తినాలి, నువ్వు ఇవే ధరించాలి, నిన్ను నువ్వు ఇలా బంధించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇశ్రాయేలీలకు, యూదులకు చెయ్యబోయే పనులను హెచ్కేల్ గారి ద్వారా ప్రాక్టికల్ గా దేవుడు వారి కళ్ళ ముందు చేసి చూపించాడండి. అందులో అందరు ప్రవక్తలు కూడా ఏంటో తెలుసా, తన కన్నులకి ఇంపైన తన భార్యను తన కన్నుల ఎదురు నుంచి తీసివేశాడండి. అలా ప్రవక్తగా ఆయన ఇన్ని దేవుని మాటలు, దేవుని ప్రతినిధిగా ఆయన ప్రకటిస్తున్నప్పుడు అందరూ కూడా, ఆనాటి సమాజం అందరూ కూడా హెచ్కేల్ గారిని ఎదిరించేవారు, దూషించేవారు, నిందించేవారు, ఎన్నో మాటలు అనేవారండి. బయటంతా పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుని మాటలు ప్రకటించి, దేవుడు చెప్పిన మాటలను, ఆ మాటలను నెరవేర్చి తన ఇంటికి రాగానే తనకు సేద తీర్చేది ఎవరు తెలుసా? తన యొక్క భార్య మాత్రమే. తన జీవితంలో ఏదైనా ఆనందం ఉంది అంటే, సంతోషం ఉంది అంటే అది కేవలం హెచ్కేల్ గారి జీవితంలో మనుషులకు సంబంధించి ఆయన భార్య మాత్రమే. కానీ దేవుడు ఏం చేశాడు? తన భార్యను కూడా తన దగ్గర నుంచి తీసివేశాడండి. సాయంత్రం తను దేవుడు చెప్పిన పనులన్నీ చేసి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన భార్య చనిపోయిందండి. నిజంగా అదే సిచ్యువేషన్లో, అదే పరిస్థితిలో మనం గనుక ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు జరుగుతుంటాయి, ఎన్నో ఆపదలు, ఆటంకాలు, ఎన్నో నష్టాలు మనకు కలుగుతుంటాయి. అది దేవుడు వల్లే జరుగుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు మనం చేసే తప్పుల వల్లే మనకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? దేవా, ఎందుకు నువ్వు నన్ను ఇలా చేసావు? నేనే దొరికానా? నా జీవితంలో ఇన్ని కష్టాలా? నేను ఇంత భక్తిగా, మనం భక్తిగా లేకపోయినా మనం చెప్పే మాట ఏంటి? నేను ఇంత భక్తిగా ఉంటున్నా సరే, నేను నీ మాటలు నెరవేరుస్తున్నా సరే, ఎందుకు దేవా నన్ను ఇట్లా చేశావు? నాకెందుకు ఇన్ని కష్టాలు? ఎందుకు ఇన్ని బాధలు అని దేవుణ్ణి ఎదిరించేవారిగా, నిందించేవారిగా మనం ఉంటాం కదండి. కానీ హెచ్కేల్ గారు ఒక భక్తుడు, ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ తెలుసు, దేవుడే తన భార్యను చంపాడని హెచ్కేల్ గారికి తెలీదా? తెలుసు. ఎందుకంటే ముందే చెప్పాడు దేవుడు, ఇదిగో నీ కన్నులకి ఇంపైన దాన్ని ఒక్కటే దెబ్బతో నేను నీ ఎదుట నుంచి తీసివేస్తాను అని దేవుడు చెప్పాడండి. మనకు అర్థమైపోయింది, ఓహో, దేవుడు నా భార్యను తీసేశాడా నా దగ్గర నుంచి అని హెచ్కేల్ గారికి అర్థమైందండి. అర్థమైన తర్వాత ఆయన అన్న మాట ఏంటండి? ఒకసారి మనం చూద్దాం. 18వ వచనం, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? ముందు 5 వచనాల్లో ఏం చెప్పాడండి హెచ్కేల్ గారికి? ఇదిగో నీ కన్నులకి ఇంపైన దాన్ని నీ ఎదుట నుంచి నేను తీసేస్తాను, నువ్వు ఏడవవద్దు, అంగలార్చవద్దు, కన్నీళ్ళు కార్చవద్దు, నీ శిరోభూషణాలు నువ్వు ధరించుకొని ఇదిగో నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు నిజంగా ఎవరైనా ఆ విషయాలు పాటించగలరా చెప్పండి? మనము ఎంత దేవుని నమ్ముకున్న వారమైనా ఒక్కసారి మన ఫీలింగ్స్ ని, మన ఆలోచనలు, మనకు వచ్చి ఈ ఉద్రేకాలను మనము ఆపుకోలేం, అవునా? కానీ హెచ్కేల్ గారు ఏం చేశారండి? ఆయన నాకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని నేను చేశాను. అదే పరిస్థితిలో మనం ఉంటే, ఏంటి దేవా నువ్వు ఇట్లా చేసావు? నా భార్యను నువ్వు చంపుతావా? నేను ఎంతగానో నీకు అనుకూలంగా బ్రతుకుతున్నాను కదా, నువ్వు చెప్పిన మాటలన్నీ ప్రకటిస్తున్నాను కదా, నువ్వు చెప్పిన విధంగానే నేను ప్రతిదీ కూడా చేస్తున్నా కదా, నాకు ఆనందం కలిగించే నా ఒక్క భార్యను కూడా నువ్వు తీసుకున్నావేంటి దేవా అని మనం అంటాం. కానీ హెచ్కేల్ గారు నిజంగా ఎంత లోబడ్డాడంటే, దేవుడు ఇంత కఠినమైన నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నప్పటికీ హెచ్కేల్ గారు ఏం చేశారండి? ఏడవలేదంట, కన్నీరు విడిచలేదంట, అంగలార్చలేదంట. నిజంగా ఇష్టమైన ఎవరైనా ప్రేమిస్తారండి. తనకి ఇష్టమైన భార్య చనిపోయినప్పుడు ఏడవకుండా ఎవరైనా ఉండగలరా? హెచ్కేల్ గారి విషయంలో మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయనకు ఏంటంటే తన సమాజం అంతా ద్వేషించినప్పటికీ తనకు ఓదార్పునిచ్చేది, ఆదరించేది దేవుని తర్వాత ఎవరున్నారు అంటే తన భార్య మాత్రమే ఉందండి.
మనుషులలో. మరి అలాంటి ఆ భార్య వెళ్ళినప్పుడు ఆయన ఏడవకుండా ఉండగలడా? మనకు గాని ఆ సందర్భం, ఆ పరిస్థితి ఎదురైతే మనం ఎలా ఉంటాం చెప్పండి? తనకిష్టమైన భార్య చనిపోయినప్పుడు ఏడవకుండా ఏ భర్త ఉండలేడు. తనకిష్టమైన భర్త చనిపోయినప్పుడు ఏడవకుండా ఏ భార్య ఉండలేదు. తన పిల్లలు చనిపోయినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా ఏడవకుండా ఉండలేరు. మన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏ పిల్లలు కూడా ఏడవకుండా, దుఃఖించకుండా, కన్నీరు విడవకుండా ఎవ్వరైనా ఉండగలరా అంటే ఎవ్వరు కూడా ఉండలేరండి. కానీ హెచ్కేల్ గారు ఏం చేశారంట? యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నేను చేశాను. నిజంగా అప్పుడు సమాజం ఏమంట చెప్పండి? చుట్టుపక్కల ఉన్న వారంతా, ఏంటి హెచ్కేలు, నీ భార్య చనిపోయినా నువ్వు ఏడవట్లేదేంటి? నీ భార్య చనిపోయినా కూడా నువ్వు, నీ కంట్లో నీళ్లు రావట్లేదు, నీ మొహంలో బాధ కనబడట్లేదు. ఆలోచించండి. మనం కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదండి. వాళ్ళ కుటుంబీకుల అక్కడ ఏడవట్లేదు అనుకోండి, మనకు ఖచ్చితంగా డౌట్ వస్తుందా రాదా? ఏమని డౌట్ వస్తుంది? ఎందుకు వీళ్ళు అసలు ఏడవట్లేదు? ఓ, చనిపోయినందుకు ఆనందిస్తున్నారేమో అనుకుంటాం కదండి. కానీ ఇక్కడ హెచ్కేల్ గారి పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, తన భార్య చనిపోయిందని ఒకవైపు బాధ, చనిపోయినా ఏడవడానికి వీలు లేదు. ఏడవని పరిస్థితిలో ఉంటే చుట్టుపక్కల ఉన్నవారు, ఎందుకు నువ్వు ఏడవట్లేదు, ఎందుకు నువ్వు దుఃఖించట్లేదు అని మాటలతో ఒకవైపు కూర్చుతున్నారండి. అప్పుడు ఏం జరిగింది? 19వ వచనం మనం చూడగలిగితే, 19వ వచనం ఏమంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే, నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకోవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా, చూడండి ఏమంటున్నారు? నీ భార్య చనిపోయింది, నువ్వు ఏడవట్లేదు, కన్నీరు విడవట్లేదు, నీ శిరోభోషణాలు నువ్వు విడిచిపెట్టలేదు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు చేయడానికి గల కారణం ఏంటి? దీనివల్ల మేము ఏం నేర్చుకోవాలి? నిజంగా జనులు అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి. అంటే హెచ్కేల్ గారు ఏది చేసినా తన సొంత పనులు చేయట్లేదు, కానీ దాని వలన వారు నేర్చుకోవాల్సిన యెహోవా ఆజ్ఞలు ఏవో ఉన్నాయని హెచ్కేల్ గారి జీవితం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఏం నేర్చుకోవాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరిచి ఏమంటున్నాడు? 20వ వచనంలో, నేను వారితో ఇట్లాంటిని, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు నీవిలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సుకు ఇష్టముగా ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. చూడండి ప్రియులారా, ఇదంతా దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసా అండి? తన భార్యని ఎందుకు తన దగ్గర నుంచి చంపేస్తాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులారా వినండి, మీకు ఇష్టమైనది ఏంటి? మీ కన్నులకు ముచ్చటగా ఉన్నదేంటి? మీకు అందమైనది ఏంటంటే నా పరిశుద్ధ స్థలము, మీ యొక్క కుమారులు, మీ యొక్క కుమార్తెలు మీకు ఇష్టంగా ఉన్నారు, అందమైన వారిగా ఉన్నారు, మీరు ప్రేమించే వారిగా ఉన్నారు, మీ కన్నులకు ముచ్చటగా ఉన్నారు. దానిని నేనేం చేస్తున్నానంటే, మీ అపరాధములను బట్టి నా పరిశుద్ధ స్థలాన్ని మీ దగ్గర నుంచి నేను చెరపబోచున్నాను. మీ కుమారులు, మీ కుమార్తెలు ఖడ్గము చేత మీ దగ్గర నుంచి కూలిపోతారు. ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క పాఠాన్ని వారికి తెలియజేయడానికి దేవుడు చేసిన పని ఏంటండి? యెహెజ్కేలు ద్వారా వారికి తెలియజేయడానికి తన భార్యను ప్రాక్టికల్గా, తన భార్యను చంపి చూపించాడండి. ఇదంతా ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? అసలు ఈ విషయాన్ని మామూలుగా యెహెజ్కేలు గారికి చెప్పినప్పటికీ ఆయన వెళ్ళి ప్రకటించడా? నేను ఇదిగో మీ మీదకి యుద్ధాన్ని రప్పిస్తున్నాను, మీ యొక్క పరిశుద్ధ స్థలాన్ని నేను చెరిపేస్తున్నాను, మీ కుమారులు, మీ యొక్క కుమార్తెలు ఖడ్గము చేత కూలుతారు అని నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రకటించు అని అన్నప్పుడు ఆయన ప్రకటించడా చెప్పండి? ప్రకటిస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నేను చెప్పాను కదండి ముందే, దేవుడు ఏదైతే తెలియజేయాలి అనుకుంటాడో దాన్ని యెహెజ్కేలు గారి జీవితంలో ప్రాక్టికల్గా ఆయన ఏం చేస్తాడు? నిజంగా ఆయన జీవితం ద్వారా చేసి చూపిస్తాడు. ఇది దేవుడు చెప్పినప్పుడు యెహెజ్కేలు గారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అదే స్థానంలో మనం ఉంటే ఏమంటాం? దేవా, ఈ మాటలు నేను చెప్పమంటే చెప్పనా? ఒకసారి కాకపోయినా 100 సార్లైనా నేను ప్రకటిస్తాను కదా. ఆ విషయాన్ని వాళ్ళకు తెలియజేయడానికి నా భార్యను చంపుతావా అని మనం అనమా చెప్పండి? కానీ యెహెజ్కేలు గారు అలా అన్నారా? అనలేదండి. నిజంగా ఇంత కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయానికి లోబడిన భక్తుడిగా మనకు యెహెజ్కేలు గారు కనబడతారండి.